హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, ఈ 10వ తరగతి పరీక్షలు అయిపోతున్నాయి. జీవితంలో ఎర్లీగా సెటిల్ అవ్వాలనుకుంటాను. నేను తదుపరి చదువుకోలేను, ఉన్న చదువులు చేయలేను, నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు కాబట్టి వెంటనే ఉద్యోగాలు స్థిరపడాలనుకునే వాళ్ళకి 10వ తరగతి క్వాలిఫికేషన్ మీద ఎటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనేది మనం ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. కానీ మీరు 10వ తరగతిలో మాత్రం మంచి స్కోర్ చేయాలండి. ఎందుకంటే ఏ ఉద్యోగం ఇచ్చినా కూడా హయ్యెస్ట్ స్కోర్ని చూసుకొని ఇస్తారు. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి అతనే తీసుకుంటారు. కాబట్టి బాగా చదువుకొని మంచి పరీక్షలు రాసి మంచి స్కోర్ చేసుకొని అప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. బేసిక్గా ఏంటంటే 10th బేస్ మీద ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది భారతదేశంలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్లో ఉంది. రక్షణ రంగంలో చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. అందులో టెక్నికల్ జాబ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి. నాన్ టెక్నికల్ జాబ్స్లో 10వ తరగతి బేసిస్ మీద ఆర్మీలో జవాను, తర్వాత ఎయిర్వేస్లో అంటే ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత నేవీలో కూడా 3 రకాల ఉద్యోగాలకు కూడా 10వ తరగతి అర్హత. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష పాస్ అయితే మీ మార్క్స్ని చేసుకుని తీసుకుంటారు. దాన్ని అగ్నివీర్ అంటా ఉన్నారు. 4 ఏళ్ళు అగ్నివీర్ చేసుకొని తర్వాత కూడా మీరు కంటిన్యూ అవ్వాలంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే మళ్ళీ బయటకు వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వేరే ఉద్యోగాలు చూసుకోవచ్చు. రెండోది అంటే హైయెస్ట్ జాబ్స్ ఇచ్చే రెండోది ఏంటంటే ఇండియన్ రైల్వేస్లో కూడా చాలా ఉద్యోగాలు మనకు 10వ తరగతి బేస్ మీద ఉన్న గ్యాంగ్ మన్లు అని చెప్పి, క్లర్క్స్ అని చెప్పి, ఈ బుకింగ్ క్లర్క్స్ అని చెప్పి ఇటువంటి ఉద్యోగాలు కూడా చాలా హైయెస్ట్. ప్రతి సంవత్సరం 20,000 ఉద్యోగాలు ఇండియన్ రైల్వేస్ భారతదేశం మొత్తం ఇస్తూ ఉంది. అందులో చాలా ఉద్యోగాలు 10వ తరగతి బేస్ మీద ఉంటాయి. నోటిఫికేషన్ పడుతుంది. మీరు ఆ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసి అప్లై చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్. పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా మనం పోస్ట్ మ్యాన్ అని పిలుస్తాం. మన ఇళ్ళకి ఉత్తరాలు తెచ్చి ఇచ్చాయని కానీ డాక్ జవాన్ అని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. 10వ తరగతి బేస్ మీదే వాళ్ళని తీసుకుంటారు. పోస్ట్ ఆఫీస్లో పనిచేసే కొన్ని ఉద్యోగాల లోపల ఇన్ హౌస్లో చేసే ఉద్యోగాలు కూడా 10వ తరగతి బేసిస్ మీదే ఉన్నాయి. ఇవి కాకుండా కూడా ప్రభుత్వంలో క్లాస్ 4 ఎంప్లాయీస్, తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవర్ల కింద ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ మీద ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్లో ఈ సబార్డినేట్ పోస్టులు ఉంటాయి. అవి క్లాస్ 4 ఉద్యోగాలు కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ మీద ఇస్తారు. ఇవి కాకుండా కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బీహెచ్ఎల్లో అప్రెంటిస్లు జరుగుతాయి. తర్వాత నవభారత్లో అప్రెంటిస్లు జరుగుతాయి. సింగరేణిలో అప్రెంటిస్ పోస్టులు ఉంటాయి. ఇటువంటి అన్నీ కూడా తీసుకుంటాం. సింగరేణిలో కూడా 10వ తరగతి బేస్ మీద రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. మనకు ఈ ఐటీసీ వాళ్ళు, నవభారత్ వాళ్ళు, తర్వాత బీహెచ్ఎల్ వాళ్ళు, ఫార్మా రంగంలో హెట్రో డ్రగ్స్ కానీ లేకపోతే రెడ్డి ల్యాబ్స్ లాంటి అంట్లో కూడా 10వ తరగతి బేసిస్ మీద మీకు ఉద్యోగాలు చాలా కల్పిస్తూ ఉన్నారు. మీరు చేయవలసిందే నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. దానికి ముందు 10వ తరగతిలో మంచి స్కోర్ చేసి ఉండాలి. మీరు ఈ 10వ తరగతిలో స్కోర్ చేసుకుని జీవితంలో ఎర్లీగా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఇవన్నీ 18,000 నుంచి 20,000తో స్టార్ట్ అయ్యే ఉద్యోగాలు. గవర్నమెంట్లో మాత్రం మీకు పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల్లో కూడా మంచి పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఉన్నాయి. మీకు సేల్స్ బాయ్స్, డెలివరీ బాయ్స్, ఈ తర్వాత సెక్యూరిటీ గార్డ్స్, కొన్ని సంస్థలు ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్స్ని ప్రొవైడ్ చేసి, తర్వాత కేర్ టేకర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఏజ్ ఓల్డ్ వాళ్ళని చూసుకోవడానికి. ఇటువంటి ఉద్యోగాలన్నీ కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మీరు 10వ తరగతి ఎగ్జామ్స్ మంచిగా రాసి ఉద్యోగాలు ప్రయత్నం చేసి ఎర్లీగా లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు దీని మీద ఏమన్నా మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా సలహాలు కావాలంటే నా నెంబర్ చెప్తాను, 9440047870. మళ్ళీ ఒకసారి 9440047870 కాల్ చేసి అతను మాట్లాడవచ్చు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది జవ్వాది సుగంధాలు, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నారు.